నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఇక్కడ లా కాలేజ్కు ఆర్ట్స్ కాలేజ్కు దగ్గరలో కొంచెం ముందు వస్తే అక్కడ ల్యాండ్స్కేప్ ఉంటుంది. ఇక్కడ E1 హాస్టల్, E2 హాస్టల్, D హాస్టల్ ఉంటుంది. నిన్న రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు సీఎం ఉంటా, పాలమూరు బిడ్డను, కేసీఆర్ నీ గుండెల మీద రాసుకో అంటుండు. మరి కేసీఆర్ గుండెల మీద రాసుకుంటాడా, ఆయన ఎక్కడ రాసుకుంటాడా తర్వాత విషయం. కానీ నిరుద్యోగుల పర్మిషన్ ఉందా లేదా, నిరుద్యోగులు ఏమనుకుంటారు, ఆయన 10 ఏళ్ళ పరిపాలన 10 ఏళ్ళు నేను సీఎంగా ఉంటా అంటుండు, దీనికి నిరుద్యోగులు ఏమంటారు. నిన్న ఒక ట్వీట్ వైరల్ అయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే సీఎం అనడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు, ఎక్స్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య. ఇది పెను దుమారం జరుగుతుంది నిన్న ట్విట్టర్లో. వీళ్ళు రేవంత్ రెడ్డి మాటలను సపోర్ట్ చేస్తారా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మాటలు సపోర్ట్ చేస్తారా? నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వీళ్ళని ఒకసారి మాట్లాడదాం. చెప్పు నాని. నమస్తే. అయితే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పిన, రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎంగా ఉంటా అని చెప్తున్నాడు. మీకు ఇష్టమేనా? రాజగోపాల్ రెడ్డి అట్లా చెప్పకూడదు, ఇది పార్టీ విధానాలకు వ్యతిరేకం, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చెప్తుండ్రు. మీరు ఎవరి మాటలతో ఏకీభవిస్తారు? మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తాం. ముందు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేయమని చెప్పు. 5 సంవత్సరాలు అంటే 10 లక్షల ఉద్యోగాలు వేసిన తర్వాత కదా నువ్వు 10 సంవత్సరాలు ఉంటావు, 15 సంవత్సరాలు ఉంటావు, మేము నిరుద్యోగులు నిర్ణయిస్తాం. అదేవిధంగా మరి ఇంకోటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏ ఒక్క మాట పైన కూడా క్లారిటీ ఉండదు ఆయనకు. ఆయన ఏం మాట్లాడదు, ఒకసారి 5,000 అంటాడు, 10,000 అంటాడు, 1,00,000 అంటాడు, 2 లక్షలు అంటాడు. మరి వాళ్ళ మధ్యలో చాలా మంది అయినటువంటి కట్టపలు ఉన్నారు. మరి ఆ కట్టపలు ఎంతమంది సీఎంలు ఉన్నారు, చాలా పార్టీ నేను సీఎం అయినా ఇంకో 10 సంవత్సరాలు అంటాడు, ఇంకా నేను అంటాడు. వాళ్ళకి క్లారిటీ లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలించ కూడా తెలియకుండా ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన ఆ విధంగా ఉన్నది అని మేము చేస్తున్నాం. కానీ నిరుద్యోగులు మాత్రం నమ్మేది లేదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో గెలుమని చెప్పు, ఇది మేము ఇది చేస్తాం. ఇప్పుడు మీరు రాజగోపాల్ రెడ్డి మాటలతో ఏకీభవిస్తారా, రేవంత్ రెడ్డి మాటలతో ఏకీభవిస్తారా? మేము రాజగోపాల్ రెడ్డి మాటలు ఏకీభవించాము, రేవంత్ రెడ్డి మాటలు ఏకీభవించాము. మేము ఫస్ట్ కోరుకునేది ఏది, 2 లక్షల ఉద్యోగాలు వేస్తే మెగా డిఎస్సి 18,000 అన్నావు కదా, మరి మెగా డిఎస్సి 18,000 వేసి 2 లక్షల ఉద్యోగాలు వేసిన తర్వాతనే అప్పుడు మేము ఎవరిని సీఎం చేయాలి. మీరు కొట్టుకుంటారో తిట్టుకుంటారో మీ ఇష్టం అది. ఎందుకు మాకేం సంబంధం, మీ పార్టీ ఉంటే ఎంత, రేపే మీ పార్టీ పడిపోతే ఎంత. మాకు కావాల్సింది ఉద్యోగాలు. మాకు ఆ ఉద్యోగాలు వేసిన తర్వాతనే ఈ రాష్ట్రంలో మీరు కొట్టుకొని ఒక రూమ్లో వెళ్ళి అందరు మీ మంత్రులు అందరూ వెళ్ళేసి కొట్టుకోండి. మీకు ఎంత ధైర్యం ఉంటే కొట్టుకున్న తర్వాత సీఎం ఎవరు బయటకు వచ్చిన సీఎం అవుతారు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎం ఉండడం మీకు ఇష్టం లేదా? 10 ఏళ్ళు కాదు, అసలు ఆయన 10 రోజులు సీఎం ఉండడం కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మాటలు చాలు. ఇప్పటికే మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నిరుద్యోగులు సుఖ సంతోషాలతో భార్యా పిల్లలతో మంచిగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉన్నారు. మళ్ళీ నాకే 10 ఏళ్ళు ఓటేస్తారా అంటుండు, వినలేదా మీరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా ఆయనకు తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఆడవాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. 10 ఏళ్ళు పక్కన పెడితే కనీసం ఈ 3 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోమని చెప్పండి. అందుకోసం మేము ఏమంటున్నామంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఈ రోడ్డు మీద పోయే కుక్కను కూడా అసహించుకునే విధంగా ఉంది మీ పరిపాలన. ఆ విధంగా దిగజారిపోయింది వాళ్ళ పరిపాలన. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? 100% కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఆయన ఏమంటుండంటే, నా ఒక్కడు వల్లనే కేసీఆర్ ఓడగొట్టినా, నేను పుట్టకపోతే కేసీఆర్ ఓడిపోకపోతుండే, ఎవ్వడు నాకు సాయం చేయలేదు అంటుండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు వాళ్ళ కార్యకర్తల కంటే ఎక్కువగా భుజాల మీద వేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళే ఓటేసుకోలేరు. ఆ ఓటు అనేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పక్కన పెడితే ముందు గెలిపించుకోవడానికి పనిచేసింది ఎవరు? ఇక్కడ నిరుద్యోగులు పనిచేసిండ్రు. అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ రేవంత్ రెడ్డి నమ్మి ఒకసారి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడేమో అని ఒక చిన్న ఆశతోటి గెలిపించుకొని ఆయన కోసం ఓట్లు మొత్తం ఏకదట్టిగా సుడిగాలి ఇట్లా గాల్లోకి వచ్చేసినాయి. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు, నమ్మరు కూడా అనేటువంటిది ఇవాళ ఉస్మానియా నుంచి మేము ఆయనకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము. రైట్ థ్యాంక్ యూ. నమస్తే రామకృష్ణ. ఇప్పుడు పెద్ద మొత్తంలో వైరల్ అవుతున్నాయి, ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అన్నట్టు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడైనా నేను 10 ఏళ్ళు సీఎం ఉంటా, రాసి పెట్టుకో కేసీఆర్ నీ గుండెల మీద అంటుండు. అంటే దాని అర్థం నాకు అందరు ఓట్లు వేస్తారు, నెక్స్ట్ మళ్ళీ నేనే సీఎం అవుతా అనేది ఆయనకు ఉంది. దీనికి రాజగోపాల్ రెడ్డి గారు కౌంటర్గా అట్లా చెప్పొద్దు, పార్టీ ఆ విధానాలకు వ్యతిరేకం, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది అని ఆయన చెప్పిండు. మీరు ఇద్దరిట్లలో ఎవరి మాటలు ఏకీభవిస్తారు? సరే, ప్రజాస్వామ్యంలో నియంతృత్వ మాటలకు ఆ ధోరణులకు
తావులేదు. వాస్తవానికి 10 సంవత్సరాలకు కాదు మీకు ఇచ్చింది, 5 సంవత్సరాలకే ఇచ్చారు. ఆ 5 సంవత్సరాల్లో 18 నెలల్లో నీ పాలన ప్రోగ్రెస్ కార్డ్ అనేది రేపు ఈ 6 నెలల్లో తేలబోతుంది. వరుసగా వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, రేపు రాబోయేటువంటి జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో, నీ 4 వరుసగా ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో నీ ప్రోగ్రెస్ కార్డు వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు నిరుద్యోగులు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. నువ్వు నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి, నువ్వు విద్యార్థులకు సంబంధించిన డిక్లరేషన్ అని చెప్పి నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ 2 నెలలు పోస్ట్పోన్ చేసిండు. మేము ఏమంటున్నాం అంటే ఈ నిరుద్యోగులు ఏవైతే ఉద్యోగాల కోసం పోరాడుతున్నారో ఈరోజు ప్రతి ఒక్కరిని చాలా ప్లాన్ ప్రకారం నిర్బంధించడం. నిర్బంధాలు ఉన్నాయి. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాయి నిర్బంధాలు. నిర్బంధాలు ఈయన 10 సంవత్సరాలు ఉంటే ఇంకెంత అవుతాయో నిర్బంధాలు. మేము ఏమంటున్నాం అంటే ప్రజాస్వామ్యంలో 10 సంవత్సరాలు ఉంటా, 20 సంవత్సరాలు ఉంటా అంటే ఇది నియంతృత్వం, ఇది చైనా కాదు, జిన్పింగ్ కాదు. ఈయన అర్థమైందా? ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అది కరెక్ట్ కాదు. రాజగోపాల్ రెడ్డి గారు వాస్తవమే మాట్లాడిండు, తప్పేం మాట్లాడిండు? ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి మాటలకు తావులేదు కదా. ఈ దేశము ప్రజాస్వామ్యయుతము, రాజ్యాంగబద్ధంగా అసలు ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వ్యాఖ్యల్ని సుమూటోగా తీసుకొని వాళ్ళ యొక్క ఎన్నికలను రద్దు చేయాలి. వాస్తవానికి తప్పుడు మాటలు, నియంతృత్వ మాటలు. ఈ భారతదేశం నియంతృత్వాన్ని సహించదు. మోడీ ఎప్పుడైనా అన్నాడా? ఎప్పుడన్నా ప్రజలు 5 సంవత్సరాలకు ఇస్తారు అధికారము, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా నేను 10 ఉంటా, 20 ఉంటా, 30 ఉంటా, 40 ఉంటా. ఇదేమన్నా నియంతృత్వ దేశమా, నియంతృత్వ రాష్ట్రమా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. రాజగోపాల్ రెడ్డి గారు అవును వాస్తవానికి ఆయన అన్నాడు, తప్పేముంది? మేము అంటున్నాం ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలుగా ఇంకా 3.5 సంవత్సరాలకే పాలిస్తావు నువ్వు. ఒకవేళ ఈ వరుసగా వచ్చే 6 నెలల ఎన్నికల్లో నీ ప్రోగ్రెస్ కార్డు పడిపోతే నీ కేంద్ర నాయకత్వమే, నీ అధిష్టానమే నేను దించవచ్చు. ఆ బట్టి విక్రమార్కనో, ఆ ఉత్తమ్ కుమార్ ఇంకెవరినో చేయొచ్చు. ఇది ప్రజాస్వామ్యం కదా. కాంగ్రెస్ లో చాలా ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు బీజేపీలో కూడా ప్రజాస్వామ్యాన్ని చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటారు. సరే, ఇది నిరుద్యోగ సమస్య అనేది ఆయనకు తెలియదా రేవంత్ రెడ్డి కంటే? మరి ఆయనకు అన్ని తెలిసి మరి మాట్లాడుతున్నాం. మేము జీపీఓ గురించి మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాము. ఇప్పటి వరకు 7,404 జీపీఓ పోస్టులు మాకు మిగతా వేయకుండా మళ్ళా పాతవి 60 వరకు అవకాశం ఇచ్చిండు. ఇది ఎంతవరకు? నువ్వు నిరుద్యోగ సమస్యతో గెలిచినటువంటి నువ్వు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈరోజు ఇలా చేయడం అనేది కరెక్ట్ గా అని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. జీపీఓ ప్రాబ్లం ఉంది కదా, షార్ట్ లో 1 minute ఏంటన్నా జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్లు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తే 10,954 పోస్టులను ఈ ప్రభుత్వము క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసిన వాళ్ళకు జీపీఓగా అవకాశం పదవి 60 రోజులకు ఇచ్చింది. అయితే వాళ్ళకి ఏయంగా వాళ్ళకు 3,550 పోగా మాకు 7,404 జీపీఓ పోస్టులు మిగిలాయి. అవి మళ్ళీ ఏకుట వీళ్ళకి రెండోసారి ఈ ప్రపంచంలో రెండోసారి ఉద్యోగ పరీక్ష పెట్టే ఉద్యోగ అర్హతకు సంబంధించిన పరీక్ష అంటే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా పరీక్ష పెట్టేటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఫెయిల్ అయినటువంటి 1,500 మందికి పరీక్ష పెట్టడం అసలు ఇది ఎక్కడిది? ఫెయిల్ అయిన వాడికి మళ్ళీ పరీక్ష పెడతాడు ఆప్షన్ తీసుకొని. ఆ పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి ఆయన విధానం లేదో మాకు అయితే అర్థమవుతలేదు. మేము ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, జీపీఓగా ఇప్పుడు రేపు ఆ 3,550లో ఒక 1000 మంది వాళ్ళు జాయిన్ గారు. ఇప్పుడు ఈ 2,439లో వీళ్ళు ఒక 1000 మంది జాయిన్ గారు. కాబట్టి మాకు మిగిలే నెక్స్ట్ 7,965 పోస్టుల జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయండి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఈ నోటిఫికేషన్ వేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవు, నువ్వు బ్రహ్మాండంగా నీకు వస్తాయి. నువ్వు 10 సంవత్సరాలు పాలిస్తా, నువ్వు ఫస్ట్ ప్రజా సమస్యలను, నిరుద్యోగ సమస్యలను పట్టించుకొని పాలిస్తా అని చెప్పి ఎవడన్నా నమ్ముతాడు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కానీ జాబ్ క్యాలెండర్ అనేది 2 నెలలకు వాయిదా వేసిండన్న. 2 నెలలకు వాయిదా వేసిండు. ఇక నిరుద్యోగ వృత్తి అంటే ఇక మరి ఇంకోటి ఇంటర్ చదివిన వాళ్ళకి కొంత అమౌంట్, డిగ్రీ చేసిన లేదన్నా. కొన్ని రాష్ట్రాలను నేను అధ్యయనం చేసిన నిరుద్యోగ వృత్తి గురించి. ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళకు నిరుద్యోగ వృత్తి అంటే వాళ్ళకు ఆల్రెడీ ఏ ఉద్యోగం అంటే ప్రైవేటు ఉద్యోగం కూడా ఉండకూడదు. ప్రైవేటు ఉద్యోగం కూడా చేయకుండా ఓన్లీ ఇక్కడ ప్రిపరేషన్ ఇవన్నీ ఉండే వాళ్ళకు ఇవ్వడం న్యాయబద్ధమైనది. తప్పేముంది? ఇప్పుడు చాలా మంది 2-3 వేలు లేక కూడా నిరాశ నిస్పృహలకు పోయి ఇంట్లో అడగలేక, అమ్మ నాన్న అడగలేక కూడా సూసైడ్ చేసుకుని ఉన్నారు కదా. సీరియస్ అన్న, ఈ ప్రభుత్వము నిరుద్యోగుల ఎజెండాతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వము నిరుద్యోగ సమస్యని అటకెక్కించడం ఏంది? అసలు 10 సంవత్సరాల నియంత్రణ పాలన అనడం ఏంది? నేను 18 నెలలు 19 నెలలు మేము భరించలేకపోతున్నాం. ఇక నువ్వు 10 సంవత్సరాలు ఉంటావు. నువ్వు ఫస్ట్ ఈ 3.5 సంవత్సరాలు చక్కగా పాలి, 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం. కానీ రైట్ రామకృష్ణ, నువ్వు ఇంకా బీసీల గురించి మాట్లాడుతున్నా. ఈరోజు బీసీ నినాదం అనేది అది ఒక
ఒక ట్రెండింగ్ లో ఉన్న అంశము బీసీలు అనేది 42% రిజర్వేషన్లని ఏ విధంగా తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అనేది అందరికి తెలిసే. అయితే నేను ఏమంటున్నా అంటే మందకృష్ణ మాదిగన్న ఎస్సీ వర్గీకరణ అయితేనే సామాజిక న్యాయం జరుగుతుంది అన్నది. కాబట్టి మేమేమంటున్నాం అంటే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో మా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ని ఏబిసిడి వర్గీకరణ చేయండి అని చెప్తున్నాము. ఏకు 10%, బికు 12%, సికు 1%, డికు 15%, ఈకు 4% ఇచ్చి ఎవరి భాగాలు వాళ్ళకు పంపిణీ చేయండి. 42% అట్లయితేనే సామాజిక న్యాయం జరుగుతుందని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు రేపు రాబోయే విద్యా ఉద్యోగాల్లో కూడా 42% ఇంప్లిమెంట్ చేయాలని మేము నిరుద్యోగుల తరఫున మేము కోరాడుతున్నాం. రైట్ రామకృష్ణ, ఇంత మళ్ళీ మాట్లాడితే వీళ్ళైతే ఉండండి, వీళ్ళతో ఒక్కొక్క నిమిషం మాట్లాడతాం. భూమి చెప్పు, ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్ళు ఉంటా, నిరుద్యోగులు అందరూ నాకే ఓట్లు వేస్తారు, ప్రతి ఒక్కరు నాకే వేస్తారని ఆ నమ్మకంతోనే ఆ మాట చెప్పినట్టుంటాడు. దీనికి రాజగోపాల్ రెడ్డి గారు కౌంటర్గా అట్లా చెప్పకూడదు, పార్టీ విధానాలకు వ్యతిరేకం, ప్రజాస్వామ్యంలో అట్లా చెప్పకూడదు అనేటట్టు మాట్లాడిండు. మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? మనం గత నెపోలియన్ కానీ హిట్లర్ కానీ చూసినాం. వాళ్ళు ఎంత మొత్తం నియంత్రిత పాలన అంటే ఒక్కరి చేతిలే ఉండాలా, మిగతా వాళ్ళు ఉండద్దు. ఒక నెపోలియన్ గాని, ఒక హిట్లర్ గాని, ఒక మాజిని, వీళ్ళందరూ అట్లనే పరిపాలించిండ్రు. కానీ ఇది డెమోక్రసీ అంటే, డెమో అంటే ప్రజలు, క్రసీ అంటే పాలన, ప్రజల పాలన. కాబట్టి ప్రజలు చేత ఎన్నుకోబడిన వ్యక్తి వాళ్ళకి నమ్మకం ఉన్న వరకు వాళ్ళని ఉంచుతారు. ప్రజల నమ్మకం లేదనుకో మిగతా నమ్మకస్తుని ఆ గద్దె ఎక్కిస్తారు. అలాంటి ప్రజాస్వామ్య పాలనలో అలాంటి మాట్లాడడం ఆయనకు విచక్షణ రహిత జ్ఞానం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నిరాశ నిస్పృహలో ఉన్నారు. నిరుద్యోగులు రోజు సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళకి కనీసం స్కిల్ యూనివర్సిటీ పెట్టింది కానీ స్కిల్స్ నేర్పియేందుకు ఇంకా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిండా లేదా? లేదు నెరవేర్చలే. ఇంకా నువ్వు 20,000 డిఎస్ అన్నారు, అది నెరవేర్చలే. ఇంకా 5-6,000 డిఎస్ అన్నారు, ఇంకా పడులు లేదు. జీపీఓ పడులు లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి మళ్ళీ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ఏదో నామాత్ర పాత క్యాలెండర్ ఉండే కదా, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీరు నిరుద్యోగులను మంచిగా చూసుకుంటుండా? మీకు ఎలక్షన్ ముందు ఉన్నట్టు ఆయన యాటిట్యూడ్ ఉందా? ఏమన్నా మార్పు వచ్చిందా? ప్రేమగా చూసుకుంటుండా? మీరు చెప్పిన ఆయన వింటుండా? టైం ఇస్తున్నాడా? ఎట్లా ఉంది అసలు నిరుద్యోగం? అసలు ఒకసారి అధికారం వచ్చినాక ఎవరికి అవసరం లేదన్నట్టు నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ అంతా పట్టింపు లేనట్టే ఉంది. దాదాపు 18 నెలలు పాలన కాస్తుండగా ఇవన్నీ గ్రహిస్తున్నారు ప్రజలు. చూసుకున్నాడు అంటారు కదా, రేవంత్ రెడ్డిని చూసినావా ఎప్పుడన్నా మంచిగా? మరి మనిషినే చూడనప్పుడు మంచిగా చూసుకోవడం ఎక్కడ నుంచి ఉంది? అసలు రేవంత్ రెడ్డిని ఎప్పుడన్నా చూసినావా నువ్వు దగ్గర నుంచి? మనం ఎవరన్నా చూసినామా దగ్గర నుంచి? ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు నేనే 10 సంవత్సరాలు ఉంటా అంటే నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీల నుంచి బయటికి రా. నువ్వు ఉంటావా లేదా మేము డిసైడ్ చేస్తాము. నిన్ను చూసి ఓట్లు వేయలే, కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసినాం. నిన్ను చూసి వేయలేదు మేము ఓట్లు. రేవంత్ రెడ్డి మరి ఇంతకుముందు టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కదా, ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇంకేదన్నా కానీ పార్టీని నడిపించుకోనికి ఏమన్నా చేస్తారు. మరి ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయిండు టీడీపీలో ఉండి? అంటే టీడీపీలో ఉంటే ఎప్పటికి గానే కాంగ్రెస్ కి వచ్చిందంట. అంతే కదా, మరి ఈయన పార్టీలు మార్చి వాడుకున్నాడా? ఇప్పుడు ఈయననే కాంగ్రెస్ నేను అధికారంలోకి తెచ్చినా అసలు నేను పుట్టకపోతే కాంగ్రెస్ ఎక్కడిది అంటుండు. నువ్వు రాలే అధికారంలోకి, మేము తీసుకొచ్చినాము. మేమందరం ప్రజలమందరం నిరుద్యోగులమందరం తెలుసుకుంటే మేము వచ్చినాము. అధికారంలోకి ఎందుకు? అవును మరి అంతే కదా, నీకు అంత బూస్ట్ హార్లిక్స్ అన్ని తాగినోడు అయితే ఎందుకు తీసుకురాలే? మరి గత 10 సంవత్సరాల క్రితం చాలా నిరాశ నిస్పృహతో ఉంటే కేసీఆర్ ని గద్దె దించాలని అక్కమొగడు దిక్కన్నట్టు మేము కాంగ్రెస్ కు గట్టిగా పనిచేసి గెలిపించుకుందాం. ఈయన కొంచెం నిరుద్యోగుల విజయమా రేవంత్ రెడ్డి విజయమా? రాలేదురా, ఇది కూర్చున్న సీటు తొక్కుకుంటూ వచ్చినా ఒక్కోటితోనే వచ్చిందని ఆయన చెప్పుకుంటుండు. 3 రంగుల జెండా పట్టినా మీరు అంత ఉత్తదే అంటుండు. ఇది నిరుద్యోగులు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి 100% పాత్ర ఏం లేదంటుండంటే ఉందన్నా. ఎందుకు లేదు? లేకపోతే ఆయన సీఎం అవుతుండేనా? ఇప్పుడు మరి అట్లా పాటలు రాపించుకుంటే ఇది నిరుద్యోగులతో వచ్చిన ప్రభుత్వం అని పాట రాలే. ఊరికినా రాలేదురా, కూర్చున్న సీటు తొక్కుకుంటూ వచ్చినా నా ఒక్కడు కష్టంతోనే వచ్చింది, నేను లేకపోతే అసలు అన్న ఆయన ఓటు ఆయన ఫ్యామిలీ 5 ఓట్లతో అధికారం వస్తుందా? తెలంగాణ రాష్ట్ర జనాలు నిరుద్యోగుల కుటుంబాలు అన్ని కలిపితే సపోర్ట్ తోని మేము ఆ ఇంట్లో కాలు మొక్కి ఆ ఊరు అరే మాకు జాబులు వస్తాయి, ఈడు మా 10 సంవత్సరాలు మా టైం వేస్ట్ చేసిండు కేసీఆర్ అని గట్టిగా మాట్లాడితేనే మేము నిరుద్యోగుల ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. రైట్ నువ్వు సతీష్ మాట్లాడిన తర్వాత ఆస్మా మాట్లాడతా. చెప్పు ఏమంటావు? ఇప్పుడు నా ఒక్కడి వల్లనే వచ్చింది, మళ్ళీ 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా అంటుండు. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఏమో అట్లా చెప్తావు, అట్లా చెప్పకూడదు కదా, పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటారు. మీరు ఎవరికి మద్దతు ఇస్తారు?
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యాన సీఎం అయిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడి రేవంత్ రెడ్డి ఒక్కడే పెద్ద దమ్మున్నోడు అనుకొని నాకంత దమ్మున్నోడు భూమి మీద లేడని అనుకుంటుండు రేవంత్ రెడ్డి. అది తప్పు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది చాలా కరెక్ట్. ఇప్పుడు ప్రజలు, రైతులు, మహిళలు, ఎంప్లాయీస్ అందరూ నిర్ణయిస్తారు. అందరూ కలిపి ఓటు వేసి ఈయన మంచోడు, ఈ 5 సంవత్సరాల పరిపాలన చాలా బాగా చేసిండు, ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండు, ఇతందు మహిళలకు 2500 ఇస్తానని ఇచ్చిండు, రైతు బంధు ఇస్తాను, రైతు ఇస్తాడు అని ఇస్తే అవన్నీ అమలు చేస్తే 6 లేదన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిండు, 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పిండు. ఇప్పుడు మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, మళ్ళీ రైతు భరోసా ఇస్తా అన్నాడు. రైతు భరోసా లేదు, మహిళలకు 2500 లేదు, విత్ పింఛన్లు 6000 ఇస్తాడు, మరి వృద్ధులకు 6000 ఇస్తాడు. అవి లేవు, ఏవి లేవు. హామీలు అమలు చేయకుండా నేను మళ్ళీ 10 సంవత్సరాలు గెలుస్తా అంటే ఎట్లా గెలుస్తాడన్నా? ఇప్పుడు ఆయన ఏమంటాడు, బకరాలు నేను లాస్ట్కు డబ్బులు పంచో బిర్యానీ పెట్టో అబద్ధాలు చెప్పో వస్తా, నేను ఏదంటే అది నేను చక్రవర్తిని అంటుండ. అంత పెద్ద నియంతే కేసీఆర్ ఓటుకు 2000 ఇచ్చినా కూడా ఓడగొట్టినామంటే నిరుద్యోగుల దమ్మేందో కేసీఆర్ కి తెలుసు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కి తెలుసు. ఇప్పుడు నిరుద్యోగులను దొక్కుతాడట. ఇప్పుడు ఆడ బోనాలు ఎత్తే కూడా చిక్కడపల్లిలో ఆల్రెడీ ఒక 5గురిని ముందు వస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు. అదే అన్న ఇప్పుడు ఎట్లా ఇప్పుడు తెలంగాణ రాముందుకు ఎట్లా నియంతగా చేసిరో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే చెప్తారు. ముందు ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఏమేమి చేస్తున్నారు, ఏమేమి ఇప్పుడు కార్యక్రమాలు చేయాలనుకుంటారు. రేపు ఇప్పుడు సెక్రటరియట్ ముట్టడి ఉంది, ఎవరు ముట్టడి చేస్తారు వాళ్ళందరూ ముందు అరెస్ట్ చేస్తుండ్రు. అరెస్ట్ చేసి ఒక నియంత లేక పరిపాలన చేయాలని చూస్తున్నా. ఇప్పుడు ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు ఒక జీవో తెచ్చినట్టుగా తెచ్చిండు, ఆల్రెడీ తెచ్చిండు. అసలు పోలీసులు ఎప్పటికప్పటికి ఎక్కడ లీడర్లు 2 రోజుల ముందే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇంటెలిజెంట్ తెలిసిపోయి అరెస్ట్ చేస్తారు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లు వేస్తారు. అసలు ధర్నాలు రాస్తారోకలు ఏవి చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. చాలా ఘోరంగా, నియంత కంటే ఎక్కువ ఘోరంగా పరిపాలన చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇది మంచిది కాదు. నువ్వు దమ్ముంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇవి నువ్వు మళ్ళీ నిరుద్యోగులని మంచిగా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు అనుకో, నిన్ను మంచిగా మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ నిన్ను దేవుడు అని కొలుస్తారు. కానీ నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా మెగా డిఎస్సీ వేస్తాను, 25,000తో పోస్టులు వేస్తాను, మెగా డిఎస్సీ వేయలేదు, మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులు వేస్తాను, ఏమి వేయలేదు. ఏమి వేయకుండా ఒక అంగన్వాడీ పోస్టులు అయినా అంగన్వాడీ అవి కూడా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుండు. అంగన్వాడీ పోస్టులు ఏమింది 10th అయిపోయేటోళ్ళు 10th చదివేటోళ్ళు మహిళలకు ఇవ్వాల్సిన పోస్టులు కూడా అది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుండు. మళ్ళీ ఆర్టీసీ కండక్టర్ పోస్టులు 3,500 ఉన్నాయట, అవి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుండు. అదేమన్నా అసలు పద్ధతేనా? వాటికి ఏమన్నా మేము ప్రిపేర్ అవుతామా? మేము ఏమింది డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసి మేము ఇక్కడ కూర్చొని మాకు ఉద్యోగాలు లేక 30-35 సంవత్సరాలు ఉన్న వీకులు మా పెళ్లిళ్ళు చేసుకోవడం ముదిరిపోయిన బెండకాయలని ఆయనే అన్నాడు. 60,000 పోస్టులు ఇచ్చిన ఏదో పొనగాలు లేక ఎంపీ ఎలక్షన్ల కోసం నేను అన్ని ఎంపీ ఎలక్షన్లో గెలవాలని రాహుల్ గాంధీని పీఎం చేయాలని కళ్ళగన్నాడు. కానీ 60,000 ఉద్యోగాలు ఏదో ఎంపీ ఎలక్షన్ల కోసం సూప్ టాప్ చేసి ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందర 2 సార్లు మీటింగ్లు పెట్టించుండు, పండగ చేసుకుండు, సంవత్సర పాలన బాగుందని. మరి ఇప్పుడు మళ్ళీ పండగ ఇప్పుడు మళ్ళీ 1 సంవత్సరం వస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు పండగ చేసుకోలేదు? 2 సంవత్సరాలు అయింది, ఎందుకు చేయలేదు? అసలు నిరుద్యోగులు చాలా వ్యతిరేకత ఉండరు. ఇది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ అంటే చాలా చాలా ప్రాముఖ్యత గల క్యాంపస్ కాబట్టి ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే దాంట్లో ఒక వాస్తవం అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు మాట్లాడుతుంటే దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది, వాస్తవం ఉంటుంది. దీన్ని గమనించి రేవంత్ రెడ్డి అది జాబ్ క్యాలెండర్లో అంగన్వాడీ పోస్టులు వేయద్దు, ఆర్టీసీ ఉద్యోగాలు వేయద్దు. ఇప్పుడు ఏంది డిఎస్సీ వేయాలి, మెగా డిఎస్సీ అన్నాడు, డిఎస్సీ వేయాలి. ప్లస్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు అవే జాబ్ క్యాలెండర్. నేనేమన్నా నేను రాగానే 1 సంవత్సరంలోకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. 2 లక్షలు కాదుగా ఒక 10,000 ఉద్యోగాలు కూడా వేయలే. ఎంత డేంజర్ అంటే అంత వేస్ట్. ఇప్పుడు నేనేమంటాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు, చాలా డేంజర్గా ఉంది. ఆయన చాలా డేంజర్ మనిషి. ఎక్కడ ఎవరిని వాడుకోవాలో రాహుల్ గాంధీని కూడా మోసం చేయడంలో తెలుసు ఆయనకి. ఎట్లా ఎవరిని వాడుకోవాలో అట్లా వాడుకొని వదిలేసాడన్నా. ఇప్పుడు సింగిరెడ్డి ఎవడో ఉన్నాడు ఉప్పల్ ఎమ్మెల్యే, ఆయన అడిగితే చెప్తారు రేవంత్ రెడ్డి గురించి. సోమశేఖర్ రెడ్డి ఆయన అడిగితే రేవంత్ రెడ్డి గురించి, రేవంత్ రెడ్డి ఎలాంటోడో మొత్తం చెప్తాడు. ఆయన కోసం కోట్లు కాదు ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు, ఆస్తులు అమ్ముకుండు, భూములు అమ్ముకుండు, అన్ని అమ్ముకున్నా. అరే ఆయన గెలిపేయకరని 8 లక్షల ముందు చెప్తే మేమేమనుకున్నాం రేవంత్ రెడ్డి దేవుడు, ఆయన ఇచ్చి హామీలు ఉద్యోగాలు ఇస్తాడు. రేవంత్ రెడ్డి ముఖం చూసేసారా? కేసీఆర్ మీద వ్యతిరేకతతో కేసీఆర్ వ్యతిరేకత ప్లస్ ఈయన ఇచ్చిన హామీలు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు
రాహుల్ గాంధీ ఏమన్నాడు, నిరుద్యోగులకు 2 లక్షలు ఇస్తామని లైబ్రరీల చుట్టూ తిరిగి వాళ్ళకి భోజనాలు పెట్టి, అరే మిమ్మల్ని మేము ఎట్లా మోసపోయారు మీరు, నియంత్రణ కేసీఆర్ని దింపండి, మేము వచ్చినాక మంచి పరిపాలన చేస్తామని చెప్పిండు. అది పరిపాలన లేదు, ఏది లేదు, చాలా ఘోరమైన పరిపాలన. కానీ రాజగోపాల్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన ఆ నియోజకవర్గంలో మునుగోడులో ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఎవరు చేయలే. అసలు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం నాకు చాలా బాధాకరం అన్న. నేను చెప్తున్నా, ఒక రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం ఉన్నది మునుగోడు, నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే ఆ నియోజకవర్గంలో ప్రజలను పోతే అడుగుతాడు, ఎవరైనా మా ఇంట్లో పెళ్లి జరుగుతుందన్న, మా ఇంట్లో ఒక అమ్మ నాన్న చనిపోయిందన్న పోయి అడిగితే ₹1,00,000 ఇచ్చేస్తాడు, చెక్కు రాసిస్తాడు. ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉందన్న, పిల్లలకు స్టూడెంట్స్కి బుక్స్ కావాలన్నా, ఎప్పటికప్పటికి MBBS సీట్లో రావాలన్నా 25 డబ్బులు ఖర్చు అయితే ఫారెన్ పోయి చదువుకుంటానన్న, ఎంత అంటే అంత హెల్ప్ చేస్తాడు. చాలా మంచి వ్యక్తి. నువ్వు చూడు, రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, చాలా మెచ్యూరిటీ మైండ్ వ్యక్తి. ఇప్పుడున్న రాజకీయాలలో అలాంటి వ్యక్తి సీఎం అయితే చాలా మంచి. నేను మంచిగా కోరుకుంటా. నేను ఏమనుకుంటా అంటే, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మార్చి రాజగోపాల్ రెడ్డిగా అభిమానిగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అన్న సీఎం అన్న చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఆయన అభిమానంతో నేను అట్లా చెప్తున్నా. నాకు చాలా మంచిగా అనిపించింది. రాజగోపాల్ రెడ్డి చాలా మంచి పాయింట్ మాట్లాడిండు. అసలు ఆయన గురించి చెప్తే నేను మాటల్లో చెప్పలేము, కానీ చాలామంది అసలు నేను మాట్లాడుతూ చూస్తున్న యూట్యూబ్లో ఒక 20-30 మంది ఆయనకు మంత్రి పదవి రాలేదని చాలామంది యూట్యూబ్లో మాట్లాడుతుంటే నేను నిన్న ఆయన చేసిన సేవలు ఎందుకు ఇవ్వలేదని మాట్లాడుతుంటే, అసలు చాలా మంచి వ్యక్తి అట. అసలు ఎందుకు ఇవ్వలేదని నేను కూడా చాలా బాధపడుతున్నా. ఆయనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే ఇప్పుడు మేము ఆయనకు మా బాధలు ఏందో మేము చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు. రేవంత్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ అయ్యాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. అసలు అపాయింట్ ఎవడన్నా ఒక నిరుద్యోగులు పోయి కలిసిన పాయింటే లేదు. ఆయన ఏం చెప్తాడు, చంద్రకాంత్ దయాకర్తో చెప్పిస్తాడు, మానవత రాయ్తో చెప్పిస్తాడు, ఎవరెవరితో చెప్పిస్తాడు. వీళ్ళే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయిండు, రియాజ్ సార్ అయిపోయిండు, వీళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న. మా బాధలు కలవాలంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక 100 మందిని తీసుకుపోయి కాదు, ఉస్మానియా యూనివర్సిటీ సెక్రటరియట్కి 100 మంది స్టూడెంట్ తీసుకొచ్చి మా బాధలు ఏందో చెప్పించి ఒక లెటర్ మీద రాపిస్తే మా బాధలు చెప్తావు. అవి నోటిఫికేషన్లు ఇస్తే అమలు చేస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం చేస్తావు. కానీ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మా గురించి పట్టించుకునేది లేదు. అసలు చాలా ఘోరమైన పరిపాలన. అసలు కేసీఆర్ నియంత్ర అంటే ఈయన ఇంకా పెద్ద నియంత్రణ అయిపోయాడు. అసలు మేము అసలు ఎవరిని గెలిపించుకోవద్దు అనే సిచ్యువేషన్ అయిపోయింది. డైవలామలో పడిపోయేటట్టు అయిపోయింది పరిపాలన. కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేసిండు. మరి రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులు మోసం చేస్తాడు. మేము ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్క అసెంబ్లీ మీటింగ్లో పోయి చెప్తుండు. నేను 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇచ్చిండు, ఆయన ఇచ్చింది. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ నేను ఏంది అపాయింట్మెంట్ ఇచ్చిండు. అపాయింట్మెంట్ ఇస్తే ఈయన ఉద్యోగాలు వేసినట్ట. అట్లనేం కాదు మంచిగానే నువ్వు ఎలక్షన్ ముందు ఇట్లనే చెప్పిండా లేకపోతే ఎట్లా చెప్పిండు? వీళ్ళు సొంతంగా 2 లక్షల నోటిఫికేషన్ చేసి ఇస్తాడు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు, నేను సొంతంగా క్రియేట్ చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నిరుద్యోగులని కాపాడుతా, చాలా ఆపదలో ఉన్నారు, మెగా డిఎస్సి చేస్తా, 25,000 పోస్టులతో చేస్తా, నా అంత పోటు మనగాడు ఎవరు లేడు, నన్ను గెలిపియండి, నేను మీకు దేవుణ్ణి అని చెప్పిండు. ఏం లేదు, అసలు ఉద్యోగాలే లేవన్నా. అసలు చాలా ఘోరం. అసలు 10 ఏళ్ళు సీఎంగా మరి భరిస్తారా మీరు? భరించవు. అసలు ఇప్పటికే భరించలేకపోతున్నావు అంటే ఇంకా 10 ఏళ్ళని పరిపాలిస్తామన్నా. 3 సంవత్సరాలు అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చాలా నియంత్రణగా పరిపాలిస్తుండు. ఎవరితోని చంద్రకాంత్ దయాకర్తోని, బలమూరు వెంకటతోని, రియాజ్ సార్తోని, వీళ్ళతోని ఇక్కడ ఉన్న లీడర్లతో చెప్పిస్తుండు. వాళ్ళతో చెప్పిస్తుడు. అసలైన నిరుద్యోగులతో చెప్పియాలి. నేను నోటిఫికేషన్ వేస్తున్నా, ఈ నోటిఫికేషన్ వేస్తున్నా, ఆ నోటిఫికేషన్ మా బాధలేందో పిలిపించి ఆయన ఆఫీస్కి పిలిపించి ఆ లెటర్తో రాపించి మా బాధలు చెప్పిస్తే ఆ నిరుద్యోగులు నోటిఫికేషన్ వేస్తే మంచిగా ఉంటుంది. కానీ అరే దేవుడా, నువ్వు నోటిఫికేషన్ గురించి పట్టించుకోవు, మా గురించి పట్టించుకోవు. ఎప్పుడు ఎక్కడ సంపాదించుకోవాలి, ఎక్కడ దోచుకోవాలి. నేను నీతి పరుని ₹1 అవినీతి చేస్తేలే మా అంత ప్రజాపాలన నీతివంతమైన పాలన లేదు అంటుండు. వేసి ఎక్కడ నీతివంత పాలన? వాళ్ళ అన్నదమ్ములు కోట్లు తరతరాలు సంపాదన 7 అన్నదమ్ములు అదే పని. పొద్దున్న లేసి అదే తమ్ముడు, కొండల రెడ్డి అయినా ఇంకా తిరుపతి రెడ్డి అయినా అదే పని. వాళ్ళకు ఒక్కొక్కరికి 100 కోట్లు తక్కువ లేవు, 100 కోట్లు తక్కువనే. ఇంకా డబ్బు పిచ్చి అంటావా? మామూలు డబ్బు పిచ్చి అన్న. అధికారం వచ్చిందే వాళ్ళు తెచ్చుకుందే అధికారం కోసం. రాహుల్ గాంధీ పీఎం చేస్తా అంటే రాహుల్ గాంధీకి ఏం తెలుసు పాపం? ఆయన అక్కడ ఉండు, ఢిల్లీలో ఉండు, ఈయన ఏం పరిపాలన చేస్తుండు ఏందండి? ఇప్పుడు ఇప్పుడు ఏ రాష్ట్రంలో అధికారం లేదు? 2 రాష్ట్రాల్లో ఉంది, కర్ణాటకలో ఉంది, ఇటు తెలంగాణలో ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో పోతే కాంగ్రెస్ పని సున్నా అయిపోద్ది. కాంగ్రెస్ పని ఇప్పుడు రాహుల్ గాంధీ పని సున్నా అయిపోద్ది. కాబట్టి నేనేమంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగుల్ని పట్టించుకుంటే ఇక్కడ పరిపాలన బాగుందని పట్టుకుంటే మంచిగా రాహుల్ గాంధీ పీఎం అయ్యడానికి అవకాశం
అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? చాలా తగ్గిందన్న, మామూలు తగ్గలే. అటు కోమటిరెడ్డిని పెట్టినా బాగుండు, అటు రాజగోపాల్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టినా బాగుండు. ఇప్పుడు చెప్పాలంటే చాలా ఘోరంగా ఉంది. అసలు ఒకరితో పోలిస్తే బాగుండదు. కాకపోతే కేసీఆర్ కంటే ఘోరంగా ఉందంటే అర్థం చేసుకో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో. ఏమనుకుంటాడు, ఆయనకు అవసరం ఎలక్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు పిలుస్తాడు, సిపిఎం సిపిఐ నాయకులను పిలుస్తాడు. వాళ్ళని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటాడు. నేను గెలుస్తా, లీడర్ గెలుస్తా అనుకుంటాడు. కానీ అది తప్పు. ఏంటంటే ప్రజాస్వామ్యంగా ప్రజలు మంచిగా పరిపాలన చేసి నిరుద్యోగులు కూడా మంచిగా, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, వితంతు పింఛన్లు, వృద్ధులు అందరూ పండగలు చేసుకొని మంచి పరిపాలన చేస్తుందని రేవంత్ రెడ్డిలో ఊరున పరిపాలన చేసుకొని అట్లా ఉండాలి. కానీ వాళ్ళ లీడర్ని వాడుకొని ఈ లీడర్ని పిలిపించుకొని అరే నువ్వు చూసుకోరా, గీసుకోరా, నేను టీడీపీని వాడుకుంటా, నాకు చంద్రబాబు నాయుడు ఉండు, నేను సిపిఎం పార్టీని వాడుకుంటా, సిపిఎం పెద్ద లీడర్ని వాడుకుంటా అంటే అది పద్ధతి కాదు. ఒక రాజగోపాల్ రెడ్డి ఒక పద్ధతి ఉన్న లీడరు, ఆయన చాలా మంచి మెచ్యూరిటీ ఉన్న లీడరు, కాంగ్రెస్ పార్టీని నికార్సైన లీడరు, కాంగ్రెస్ కోట నమ్ముకొని బతికిన వ్యక్తి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, అట్లా అనడంలో తప్పు లేదు. రైట్ ఆస్మా, మీరు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటానే మాటకు మద్దతు ఇస్తారా? అట్లా చెప్పడం తప్పు, పార్టీ విధానాలకు వ్యతిరేకం అని వాళ్ళ సొంత ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ చేసిండు. అది ఇప్పుడు ట్విట్టర్లో పెద్ద ట్రెండ్ అయింది. ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. ప్లస్ మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సిపాయి ఎవరు రేవంత్ రెడ్డి సిపాయి నా అంత టోడే లేడన్నట్టు ఆయనకాయననే నేను 10 సంవత్సరాలు ఉంటా, 20 సంవత్సరాలు ఉంటా, ఆయనకాయననే ప్రకటించుకుంటున్నాడు. అంటే నీకు ఎలక్షన్లు అవసరం లేదు, ప్రజలు అవసరం లేదు, ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎంపీలు అవసరం, ఎవ్వరు అవసరం లేదు. నీకు నీ అంతటా నువ్వే సీఎం అయిపోతావు. నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీల నుంచి బయటికి రా. బయటికి వస్తే నువ్వు సీఎం అవుతావా లేకపోతే సిపాయి అవుతావా ఏమవుతావా అనేది మేము చెప్తాం, ప్రజలం మేము చెప్తాం. మా వల్ల నువ్వు ఈరోజు ఆ పదవిలో ఉండి ఈరోజు మమ్మల్ని లెక్క చేస్తలేవు కదా, నీకు బరాబర్ బుద్ధి చెప్తాం, మేము ఖచ్చితంగా చెప్తాము. ఇప్పుడు ఆ ట్విట్టర్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వ్యతిరేకించిండు, ఇంకా వేరే వాళ్ళు వ్యతిరేకించి ఇదంతా కాదన్నా. అసలు ఆయన ఒక అడుగు ముందుకేసి ట్విట్టర్ లో పెట్టిర్రేమో, కానీ అందరి ఫీలింగ్ అదే, అందరి ఫీలింగ్ అదే. నీ అంతట నువ్వే నిర్ణయాలు తీసుకొని నీ అంతట నువ్వే ఎట్లా ప్రకటించుకుంటావు? ఒక ఆయనని ఈయన చేపలు పట్టేట ఆయనని మంత్రిని చేసిన అంటాడు, బట్టలు ఉతికేట ఆయనని మంత్రిని చేసిన అంటాడు, మాదిగోళ్ళు అంటారు, మాలోళ్ళు అంటారు. అదే గొడ్డును కోసుకుంటే తిండి విషయంలో అసలు కుల వృత్తుల మీద కూడా గౌరవం లేని మనిషిని ముఖ్యమంత్రిని చేయడం మా దౌర్భాగ్యం. అసలు మా చెప్తాను మేము కొట్టుకోవాలి ఇట్లాంటి వాళ్ళని. అసలు నిజంగా ఒక కులాలకు సంబంధించిన వాళ్ళని, వాళ్ళ కుల వృత్తుల్ని ఎంత గౌరవిస్తాము. అలాంటిది గొడ్డు కూర తింటారు మీరు మాలో. చూడండి బట్టలు ఉతికే జాతి అంట. మనం అనొద్దు, ఇక మనం చదువుకున్నాము, సంస్కారం ఉంది మనకి. వినాలా మన అందరూ తెలంగాణ ప్రజలు? చూడండి మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు ఆడ పక్కన స్టేజ్ మీద కూర్చొని. చేపలు పట్టుకునే శ్రీహరి ఈ రోజు మంత్రి. మా దళితులు ముఖ్యంగా మా మాదిగ బిడ్డలు జీవితకాలం పశువులను కోసుకోవాలి, పశు మాంసమే తినాలా, ఆ చర్మాన్ని తీసి చెప్పులు కొట్టి బతకాలా? జీవితకాలం పశువులను కోసుకోవాలి, పశు మాంసమే తినాలా, ఆ చర్మాన్ని స్టేజ్ మీద కులాలని ఇట్లా మాట్లాడుకుంటూ కులాల పేర్లు ఎత్తుకుంటూ స్టేజ్ మీద. మాదిగలు అంటే విశారదన్ అనే ఒక వ్యక్తి, మాదిగలు ఒకళ్ళు బానిసలు కాదు మహారాజులు అని చెప్పేసి ఆయన ప్రతి ఊర్లే మహారాజు అని పెట్టించాడు, మహారాజుల కాలనని. ఈయనేమంటుండు, గొడ్లం కోసుకొని తినే జాతి అని ఈయన అంటుండు. ఈయన బల్లాల దేవుని లెక్క నేనే మంత్రిని అయితా, నేనే సీఎం అయితా అని చెప్పేసి చివరికి ఎవరినో ఒక్కరిని తీసుకొచ్చి బాహుబలిని చేస్తాడు. ఈ మాట అని గొడ్లు, ఇప్పుడు వాళ్ళను రాజులను పోల్చాల్సిన మాదిగ జాతిని గొడ్లు తినే జాతి అంటుండు. పాపం మన బట్టలు ఉతికి తెల్లగా చేసి మన ప్రపంచానికే సేవ చేస్తూ మనం ప్రతి ఒక్కళ్ళ బట్టలు సేవ చేసుకుంటే బట్టలు ఉతికేటోడని ఇట్లా సింపుల్ గా తీసి పడేస్తున్నాడు. వాళ్ళ తరపు నుంచి మనం ఇంత ఉడికిపోతున్నాం కదా, వాళ్ళకి చీమురెత్తురు లేదా, పక్కన కూర్చొని స్టేజ్ మీద కూర్చున్నారు అంటే కూడా వాళ్ళు సైలెంట్ అట్లా మాట్లాడదు. మేము ఖండిస్తున్నామని శ్రీఆర్ అంటలేడు, ఆ శంకర్ అంటలేడు, అక్కడ ఉన్న మాదిగ లీడర్లు అంటలేడు. తర్వాత పదవుల కోసం ఎన్ని మాటలైనా పడతారా? ఎన్నైనా పడతారు, ఎంత చాకిరైనా చేస్తారు. మొత్తానికే ఇంకా శ్రీఆర్ చేపలు పట్టే జాతి అంటే ఇప్పుడు ముదిరాజులు అందరు చేపలే పడతారా? అంటే ప్రపంచంలో
ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేసుకుంటాడు, దాన్ని చేపలు పట్టే జాతి అనకుండా మనకు ప్రోటీన్ అందిస్తున్న ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వంశం అని చెప్పొచ్చు కదా దాన్ని. ఇప్పుడు చేపలు తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, ప్రోటీన్ వస్తుంది, గుండె జబ్బులు తగ్గుతాయి. అంటే ప్రపంచానికి అంత నీళ్ళలోకి పోయి చేపలు తీసుకొచ్చే గంగపుత్రులను ముదిరాజులను ఇట్లా తీసేట అవతల పడేసినట్టు మాట్లాడితే మీకు బాధ అనిపించలేదు? ఎందుకు అనిపించదన్నా? ఇప్పుడు ప్రతి ఒక్క కులాన్ని కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు. అంటే ఉన్నత కులస్తులే మేము రాజ్యాలు ఏలాలే, మీరెవరు మా స్టేజ్ మీద కూర్చోవద్దు, ఇక్కడనే స్టేజ్ మీద కూర్చున్నాడు అంటే ఆయన దిగిపోవాలా స్టేజ్ మీద నుంచి? ఈయన చేసిండంట. అంతకుముందు ఆయన ఎమ్మెల్యే కాలేదా? ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే కాలేదా? అదే అంటున్నా. ఇప్పుడు ప్రజల ఓట్లతోని ఆయన ఎమ్మెల్యే, వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అయ్యారా, లేకపోతే రేవంత్ రెడ్డినే డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చిండా? ఎట్లా ఇచ్చిండు అసలు? అది వాళ్ళన్నా క్వశ్చన్ చేసుకోవాలి కదా. అరే మమ్మల్ని ఇంత మాట అంటున్నాడు అంటే ఇట్లా చూసుకుంటా, ఇట్లా పాస్పోర్ట్లు తీసుకుంటా కూర్చున్నారా? మీ ప్రిన్సిపల్ కాసిం సార్ కూడా నేను ప్రిన్సిపల్ చేసిన అన్నాడు, కుమార్ సార్ నువ్వు వీసీ చేసిన అని చెప్పుకున్నాడు. ఎందుకు చేసినావు? నువ్వు చేసే అరాచకాలని ప్రశ్నించొద్దని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. వీళ్ళు క్వశ్చన్ చేసేటోళ్ళని ఏదో ఒక పదవిలో పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వాళ్ళని అట్లా పదవులు ఇచ్చి నోరు మూపిస్తున్నారు. ఇప్పటిదాకా మీకెందుకు పదవి ఇవ్వలేదో నాకు అర్థమైతలేదు. మీకు కూడా ఏదో ఇస్తే మిమ్మల్ని కూడా నోరు మూపియద్దు అని చెప్పేసి చాలా కష్టపడ్డారు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, గెలిపియడం కోసం. ఆ గెలుపులో మీ పాత్ర కూడా ఉంది. అలాంటిది మీకు కూడా ఒక పదవి ఇస్తే నేను తీసుకోలేదా? ఇదండి, ఇట్లా ఉంది మన రేవంత్ సారు మాటలు. అసలు నిజంగా రజకులను అవమానించడం, ముదిరాజులను అవమానించడం, మాదిగలను అవమానించడం, దళితులను అవమానించడం. నిజానికి దళిత లీడర్లు ఇప్పటిదాకా వీడియో వినలేదా? ముదిరాజు లీడర్లు వినలేదా? రజక లీడర్లు వినలేదా? బీసీ లీడర్లు వినలేదా? బీసీలను ఎస్సీలను అత్యంత దారుణమైన భాషతోని అవమానిస్తే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మీద ఏ కుల సంఘ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టకపోవడం, ప్రశ్నించకపోవడం అనేది మనం ఎంతటి బానిసత్వంలో బతుకుతున్నాం, ఎంత భయంలో బతుకుతున్నాం. అసలు ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేటోడితే రాజ్యం అవుతుంది. మనం ఏమన్నా బిచ్చగాలమా? ఆయన ఏమన్నా మనకు దాన ధర్మాలు చేస్తుండా? రాజ్యాంగం ప్రకారము ప్రజల చేత ఎన్నుకోబడ్డరా, లేకపోతే ఈ రేవంత్ రెడ్డితో ఎన్నుకోబడ్డరా? ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అనరాని మాటలు అంటుంటే వీళ్ళకి అసలు రక్తం ఉడకట్లేదా? సతీష్ కూడా ఒక ఎస్సీ, మీరు ఎస్సీ కదా, ఇప్పుడు మీరు ఎస్సీ కమ్యూనిటీ సబ్ కాస్ట్ ఎస్సీ మాదిగా. మరి మిమ్మల్ని అంత మాట అంటే నువ్వు ఎప్పుడన్నా గొడ్డు కోసుకొని తినా? తినలేదు అసలు. నాకు గొడ్డు అసలు నేను ఒక దైవంతో భావిస్తా. అందరూ కూడా బీసీ వాళ్ళు ఎవరు కూడా చాలా మంది గోమాతను తినొద్దని భావిస్తాం. మేము చాలా దైవంతో భావిస్తాం. అలాంటిది మమ్మల్ని అనుమానిస్తూ మాట్లాడిండు. ఆయన పెద్ద ఏమంటుండు, ఆయన ఒక హిట్లర్ లాగా ఫీల్ అవుతుండు. ఆయన శ్రీకృష్ణ దేవరాయల అనుకుంటుండా? ఆయన ఒక శ్రీకృష్ణ దేవుడు అనుకుంటున్నా, అర్థం కావట్లేదు. ఆయన ఒక లేకపోతే రాజు అనుకుంటున్నావు. నేనే ఇప్పటిదాకా ఎవడన్నా అన్నాడు అట్లా? ఎవ్వరనలే అసలు. చాలా అవమానమైన. మన తెలంగాణలో ఆకలితోనైనా చచ్చిపోతారు కానీ ఆత్మగౌరవంతో అవమానంతో చచ్చిపోరని అసెంబ్లీలో చెప్పిన ఈ రేవంత్ రెడ్డి ఆ మాటలు మిమ్మల్ని అంటుంటే మీకు బాధ అనిపించట్లేదు? చాలా బాధ అనిపిస్తుంది. రక్తం ఉడకట్లేదు. చెప్తున్నాను, రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి ఒక చిన్న పాయింట్ అన్నందుకే టీడీపీ ఇంటెలిజెంట్తో సాఫ్ట్వేర్లతో మెసేజ్ ట్విట్టర్లతో వేపిస్తూ ఆయన ఫ్యాన్స్తోని ఒక ఆఫీస్లో పనిచేస్తూ అందరితో ట్విట్టర్లు వేపిస్తున్నారంటే ఆయనకు ఒక చిన్న మాట అంటేనే ఈయన తట్టుకోలేకపోతుండు. మరి మమ్మల్ని ఇంత ఘోరమైన అవమానమైన మాట అంటే మేము ఎట్లా ట్విట్ ఇవ్వాలి, ఏ విధంగా మా సమాధానం ఇవ్వాలో మా జాతి బిడ్డలో మేము సమాధానం ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇట్లా అనడం చాలా అవమానమైన వీడియో వెళ్ళలేదు, ఇంతవరకు వెళ్ళలేదు. బీసీ లీడర్లు వెళ్ళలేదా? బీసీ వాళ్ళు కూడా బీసీల కోసం కొట్లాడుతున్నట్టు తీన్మార్ మల్లన్ ఉన్నాడు, ఆర్ కృష్ణ ఉన్నాడు, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, పృథ్వీరాజ్ అని ఉన్నాడు, విఠలాన్ ఉన్నాడు, అశోక్ సార్ ఉన్నాడు. మరి వీళ్ళందరూ రక్తం మరి ఏం చేస్తారు? ఇప్పటిదాకా నాకే రక్తం ఉడికిపోతుంది కదా. ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా అవమానించి మాట్లాడుతున్నాడు. నువ్వేమన్నా పెద్ద రాజుల కుటుంబంలో పుట్టినవా? రాజవంశం నుంచి వచ్చినవా? రాజవంశం రాజబిడ్డవా? అట్లా నువ్వే ఇంకా 100 సంవత్సరాలు పాలిస్తావు మమ్మల్ని అట్లా అనడం. ఇప్పుడు నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి డైరెక్ట్ సీఎం అయినావు. జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు నీకు ఒక మామూలు వ్యక్తివి, నువ్వు మాలాంటి వ్యక్తివే. ఇప్పుడు 1,000 కోట్లకు ఆస్తులు పడి ఉంటే నువ్వు ఎంత 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 మైండ్ ఇష్టమో ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈయన ఒక అడుగు 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 ఎదుర్కొంటూ వచ్చిండు, ఒక చంద్రబాబు నాయుడు లెక్క అడుగు అడుగు ఒక్కొక్కటి తొక్కుకుంటూ ఇట్లా. నిరుద్యోగుల సపోర్ట్ లేకుండా సీఎం అయిటోడా? లేదు నిరుద్యోగుల సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది చెప్పాయా? రాదన్న. నిరుద్యోగులే అమ్మ ఎక్కల కాళ్ళు మొక్కి 50 ఓట్లు 20 ఓట్లు 20 ఓట్లు నా తలుపుని 100 ఓట్లు వేయించిన. మళ్ళీ ఆయన వల్ల గెలిచినట్టు అసలు ఆయన వల్ల ఏం గెలవలే.
ఏంటంటే కేసీఆర్ మీద వ్యతిరేకత కోపంతోనే కదా కేసీఆర్ మంచోడైతే నాకు ఇష్టడుగా కేసీఆర్ కేసేటోళ్ళు కేసీఆర్ దొంగోడు కాబట్టి మనోడిని గెలిపించుకున్నాడు. మనోడు కూడా ఇంకా దొంగ అయిపోతుండు. మరి ఈయన ఇప్పటికైనా అర్థం చేసుకొని నిరుద్యోగుల్ని న్యాయం చేయాలని నేను మనసారా నిరుద్యోగులు కాదు, ఫస్ట్ ఈ కులాలను తిట్టడం ఏమంటారు, జాబులు ఒక ఎత్తు అయితే ఒక బట్టలు ఉతికే జాతి నుంచి వచ్చినోడిని ఎమ్మెల్యే చేసిన, ఒక చేపలు పట్టుకునేటోడిని మంత్రి చేసిన, గొడ్డు మాంసం తినేటోళ్ళను ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అనడం భాష అది కరెక్టే అనిపిస్తుందా? ఇది అదే తెలంగాణ ఆయన మనల్ని మెచ్చుకున్నట్ట అవమానం చేసినట్ట? ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇంత దిగజారిపోయి మాట్లాడడం, ఒక సీఎం స్థాయి హోదాలో ఉండి కనీసం సిగ్గు లజ్జ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కనీసం అంత పెద్ద మాట్లాడుతుంటే కూడా నవ్వుతా ఉన్నారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు. మరి ఒక రకంగా చూసుకుంటే సీఎం గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏని పదవి మా నిరుద్యోగుల మీద కట్టబెట్టినప్పుడు ఇవాళ ఈ రకంగా మాకు అనేక రకాల డివైడ్ చేసి ఈ విధంగా మమ్మల్ని అవమానకరంగా మాట్లాడడం చాలా సిగ్గు చెట్టు. ఇప్పటికైనా మించింది లేదు. నీకంటే 100 పిఎఫ్ పాల్ చాలా నయం. ఎందుకంటే చాలా అవగాహన ఉంది. ఆయనకున్న అవగాహన కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఒకసారి ఇప్పటికైనా మించింది లేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో కేవలం నువ్వు గెలిచింది నిరుద్యోగుల తరపు నుంచి మాత్రమే గెలిచింది. కేవలం నీ రెడ్డి వాళ్ళు ఓట్లేస్తానో లేకపోతే ఇంకా ఎస్సీ ఎస్టో బీసీ ఓట్లేస్తానో నువ్వు గెలవలేవు. నిరుద్యోగులు తలుచుకుంటే నిన్ను ఆ సీట్ల మీద గడ్డ మీద ఎక్కించినాం కాబట్టి మేము గెలిపించుకున్నాం. అందుకోసమే నువ్వు మరొకసారి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడితే మంచిది. నిరుద్యోగులనేమో ముదిరిపోయిన బెండకాలు అంటుండు, యూట్యూబ్ ఛానల్నేమో గొట్టంగాలు అంటుండు, ముదిరాజులనేమో చేపలు పట్టేటోడు అంటుండు, రజకులనేమో బట్టలు ఉతికేట జాతి అంటుండు, మాదిగలను దళితులను ఏమో దళితులను అంటుండు, మాదిగలనేమో గొడ్డులు కోసుకుని తినేటోళ్ళని అంటున్నాడు. ఇంత అన్ని సబ్బండ వర్గాలను అవమానిస్తున్నాడు. మీరు వింటుంటే అసలు నిరుద్యోగులలో చలనం లేదా? సింపుల్గా అంటే విని వదిలేస్తున్నారు. అంటే దాన్ని ఏమంటారు, ఒక మొద్దు బారిపోయిందా అంటే కనీసం చర్మానికి అంటే అంటారు కదా, దెబ్బ కొట్టినా మొద్దు పారిపోయింది అంటారు కదా, అంటే చలనం లేదా శరీరానికి అంటున్నా. ఆయన మాటలు వింటుంటే నాకే అసలు పుణుకలు వస్తున్నాయి. కానీ ఆయన సీఎం కుర్చీకి నేను విలువ ఇస్తున్నా అన్న, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికన్నా ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరికీ వాళ్ళకన్నా గౌరవం ఉంది కానీ ఈ రేవంత్ రెడ్డి గౌరవం లేదు. ఆ కులవృత్తుల కన్నా గౌరవం ఉన్నది కానీ ఈయనకి ఏ రకం గౌరవం? ఈయన అసలు ఈయనదే జాతి నాకు అర్థం కాదు. ఏ జాతి ఈయనది అసలు? రేవంత్ రెడ్డి అనేది ఏ జాతి ఆయన తెలుసుకోవాలి. ఫ్యాక్షన్ ఫ్యామిలీ మాది. అంతకుముందు హత్యలు చేసుకునేటోళ్ళు మటర్లు చేసేటిది కొట్టుకునేది మేము వచ్చినాక కొంచెం తగ్గించినామని ఆయననే చెప్పిండు. ఆయన ఫ్యాక్షన్ ఫ్యామిలీ కాదు, సంచులు మూసే ఫ్యామిలీ అయినది. ఎందుకంటే ఎక్కడ ఏమున్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూముల మీద పడ్డాడు. ఎక్కడ దోచుకుని మొత్తం సంచులు నింపే ఫ్యామిలీ వాళ్ళు మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా ఫ్యాక్షన్ ఫ్యామిలీ అసలు కాదే అయినది. అందుకోసం ఇప్పటికైనా ఒకటే సూటిగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులతో మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా 5,000 ఫీట్ల దాకా మీ అందరు మా ఎమ్మెల్యేల మంత్రులు అందరూ కలిసి అదే గోయల పాతి పెట్టి కేవలం మేమే ఇంకా వేరే వాళ్ళని తీసుకుని వచ్చి పెట్టే కార్యక్రమం చేస్తాం మేము. మామూలు పాతుడు కాదు అసలు. నువ్వు ఏ కులమో తెలియనట్టు ఎక్కడన్నా తీసుకుపోయి పాతేస్తాము. అక్కడ తర్వాత బొక్కలు తీసి ఏ కులం దగ్గర పూడ్చిరా అని నువ్వు వెతుక్కోవాల్సి వస్తుంది. అట్లా పూడుస్తాం. కానీ ఇంత అవమానిస్తుంటే అసలు ఏంది మీ కార్యాచరణ? ఏంది ఎట్లా కార్యాచరణ? ఎప్పుడైతే మనకి కులాలు ఇవన్నీ మనకి తేడా లేనప్పుడే మనకు ప్రజాప్రభుత్వాలు కులాలను వెక్కిరించుకుంటూ కుల వృత్తులను ఎక్కిరించుకుంటూ ఇట్లా చేసే పాలన ఇది పాలన కాదు. వెంటనే దింపేయాలి. అసలు ఇప్పటికే కుల సంఘాలు మొత్తం రియాక్ట్ అయ్యి ఈ సీఎం మాకొద్దు అని చెప్పేసి దింపేయాలి. ఇప్పుడు నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ కోసం ఓటేసిరు, ఆ బీఆర్ఎస్ వ్యతిరేకత కోసం ఓటేసిరు, కానీ రేవంత్ రెడ్డి ఉన్నాడు గెలిచిర్రు. నేను లేకపోతే అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు అంటే ఒక్కడి వల్లనే వచ్చిందని వాళ్ళు ట్విట్టర్ లో కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మీరు ఆల్రెడీ చూస్తారు. అంటే మనకి ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు అడిగేటప్పుడు డైరెక్ట్ సీఎం అభ్యర్థిని ప్రకటించే ఓట్లు అడుగుతారా? అంటే ఈ పార్టీలో ఈయననే సీఎం ఉంటాడు అని చెప్పేసి ప్రకటించే ఓట్లు అడిగినావు. ఆ రోజు తెలియదు, గెలిచేదాకా తెలియదు. గెలిపించిన తర్వాత ఎవరు సీఎం అవుతారని మీరు డిసైడ్ అయ్యారు. మా నిర్ణయం పైన నువ్వు సీఎం కాలేదు ఆ రోజు. ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అండ్ ఆ రోజు మీకు పెద్ద పోటే ఉండే, ఎవరైతారా ఇద్దరని మేము కూడా 1000 కళ్ళతో ఎదురు చూసినాము. ఇద్దరి మధ్యలో పోటీ పోయి మీరు అయ్యారు సీఎం, అంతే తప్ప ఇతరులకు అర్హత లేక కాదు, ఏం కాదు. చాలా మంది ఉన్నారు, నేనే పెద్ద ఇది, నేనైనా సీఎం కాబట్టి నేను చెప్పిందే జల్లుతుంది, కులాలను విడదీస్తా, కులాలను హేళన చేస్తా, ఇట్లా మాట్లాడతా అట్లా మాట్లాడతా అంటే ఈ పులిమానం అవుతాయి. ఇప్పుడు నువ్వు పాలమూరు బిడ్డ, పాలమూరుకి 6 మంత్రి పదవులు ఉన్నాయి. నువ్వు పాలమూరు బిడ్డగా
నువ్వు నీతిగా మరి నిజాయితీగా న్యాయం అన్యాయం గురించి మాట్లాడే వ్యక్తివి. 6 మంత్రి పదవులు ఒక జిల్లాకు, అది కూడా ఒక్కరి దగ్గరనే 4 ఉన్నాయి. మీరేమంటారు దీని మీద? చాలా తప్పు. ఎందుకంటే ఒక పాలమూరు ప్రజలు ఓటేస్తేనే నువ్వు గెలవలేదు. ఒక పాలమూరు బిడ్డగా నేను కూడా దీన్ని ఖండిస్తున్నా. ఒక పాలమూరు ప్రజలే నిన్ను గెలిపించలేదు. యావత్ తెలంగాణ మొత్తం ఓట్లేస్తే నువ్వు గెలిచినావు. ఈ రోజు గద్దెనెక్కి నీ ఇష్ట రాజ్యంగా పాలన చేస్తా, ఇంకో 10 ఏళ్ళు నేనే పాలిస్తా అంటే ఎలక్షన్ కమిషన్లు ఎందుకు, ఇన్ని మొత్తం ఈ వ్యవస్థ అంతా ఎందుకు, ఇక ఓటర్లు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, మొత్తం రాజ్యాంగానికే విరుద్ధం చేస్తున్నాడు ఈయన. మరి ఎందుకు ఇప్పటిదాకా ప్రజలు స్పందిస్తలేరు, సంఘాలు స్పందిస్తలేవో నాకు కూడా అర్థమైతలేదు. ఇవి నిజంగా ఆయన ధైర్యం కూడా అదే, నేనేం మాట్లాడినా నడుస్తుంది, ఎవరు స్పందించాడు, ఎవరేం చేయలేరు, నన్ను నా ఇష్ట రాజ్యంగా నేను మాట్లాడుకుంటా, ఏం చేసినా ఏం చేసినా. విద్యాశాఖ మంత్రిగా సక్సెస్ ఫెయిల్ 100%. విద్యాశాఖలో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా? ఫస్ట్ A to Z సమస్యలే, A to Z ఉన్నాయి. నువ్వు ఫస్ట్ ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పుకునే అవకాశమే లేదు మాకు. ఫస్ట్ మా బాగోగులు చూడాలంటే మాతో డైరెక్ట్ మాట్లాడాలి. ఎక్కడున్నాడు ఇప్పటిదాకా? 2 సంవత్సరాలు కావస్తుంది కదా, 18 నెలలు అయితే ఇంకో 2 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఇప్పటిదాకా కలవలేదు. సక్సెస్ఫుల్ అయ్యిందా? ఇప్పుడు ఆయననే ఊడ్చుకోమనండి. మున్సిపల్ శాఖలో కూడా అవినీతిని తీసేసి ఎక్కడ తీసేసిండు? ప్రతి దాంట్లో అవినీతి ఉంది, అవినీతి బరాబర్ ఉంది. నువ్వు 6 మంత్రిత్వ శాఖలు నీ దగ్గర పెట్టుకొని ఏ శాఖకు న్యాయం చేస్తున్నావు? నువ్వు ఏ శాఖకు న్యాయం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. ఇప్పుడు 4 ఉన్నాయి కదా, 4 పనులు నువ్వు ఒక్కరోజే చేసేస్తావా? మంత్రిగా సక్సెస్ అనుకోవచ్చా? అది కూడా ఫెయిలే. ఎట్లా సక్సెస్ అంటే మొత్తం నిరుద్యోగుల్ని బంధించడంలా, నిరుద్యోగుల నిర్బంధాలు చేయడంలా, నిరుద్యోగులు అన్న పదం తీస్తే మమ్మల్ని తీసుకుపోయి లోపలేసుడు. ఓ చెయ్యని రోజు లేదు ఇక. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు కూడా వచ్చి తీసుకుపోవచ్చు. అట్లా ఉంది పరిస్థితి, చాలా ఘోరం అసలు. అన్వర్ సార్ సాంగ్ కూడా మనకు బాక్సులు పెట్టని మీరు చెప్పారుగా వీళ్ళ బాక్సులు బద్దలైతాయని, ఇప్పుడు బద్దలు అవుతున్నాయి. కానీ ఇక అందుకే చాలా అయిపోయింది, ఓపిక నశించింది. చెయ్యండి, ఎన్ని రోజులు డాన్స్ ఆడతారు? ఈ తైతక్క ఎన్ని రోజులు? ఆడండి. మీరు ఎంత కుమ్మక్కయ్య ఆడతారో, మీరు చెప్పిందే రాజమని మీరు ఎంత ఆడతారో ఆడండి. ఒక్క రోజు తెర దింపే రోజు వస్తుంది, బరాబర్ ఆ రోజు దింపుతాం. చిక్కడపల్లి లైబ్రరీలో ఏం జరుగుతుందంటే అక్కడ డైలీగా ఇంత ఫ్రీడమ్ కూడా లేదు. అక్కడ పోలీసులు మొత్తం బయట గేట్ దగ్గర పోలీసులు. ఈ రోజు ఏం జరిగిందంటే నిరుద్యోగుల బతుకమ్మ పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు నిరుద్యోగులు. నేను కూడా పోయేది ఉంది. అయితే ఎల్లుండి అనుకున్నారు అన్నట్టు, సో మంగళవారం అనుకుంటే, మీరు నిరుద్యోగులు బతుకమ్మ ఆడండి, నిరుద్యోగుల బతుకమ్మ అని పెట్టిరుగా, నిరుద్యోగుల బోనం, సారీ బతుకమ్మ కాదు బోనం, నిరుద్యోగుల బోనం అని పెట్టిరు. కాబట్టి మీరు 5 రండి, 5 మీద కేసులు అవుతాయి అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నారు. 5 ఎందుకు సెలెక్ట్ చేసిరు? ఈ 5 యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు మనం ముందుకొచ్చి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెడితే వాళ్ళు భయపడి వెనకాలకు జరుగుతారు. వెనకాల వచ్చేటోళ్ళు రారు కదా. ఇప్పుడు మా చెమటలకు కొట్టుకుపోయేటట్టు చేస్తాం బరాబర్. ఇంత ఇబ్బంది పెడుతుండు కదా, మా ఇక ఏం బీక్తాము? ఇప్పుడు వాళ్ళు అనుకున్నారా క్వశ్చన్ చేస్తాము మేము, ఇంత ప్రశ్నిస్తాము, ఇంత వ్యతిరేకత తీసుకొస్తామని అనుకున్నారా? ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి ఒక చైర్ లో కూర్చున్నారు కాబట్టి ఇంత మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ వచ్చినాక అప్పుడు తెలుస్తుంది మీ బతుకమ్మ, మీ బోనం, అప్పుడు చెప్తాం మేము. పక్కా చెప్తాం. జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్నామని తెలిసింది. చేస్తా, 100% చేస్తా. మీ ప్రభుత్వం మీద నువ్వు చేస్తావా? 100% చేస్తా. కాంగ్రెస్ కోటే అన్నావు, మళ్ళీ కాంగ్రెస్ మీద చాలా మంది కూడా కింద కామెంట్లు అవి పెడుతున్నారు. అప్పుడు కాంగ్రెస్ కోసం తెగ ప్రచారం చేసినావు, ఇప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు కూడా నా అంటే ఇక్కడనే ఉన్నారు. కానీ వీళ్ళంతా నాతో పాటు వచ్చిన వాళ్ళే, క్యాంపస్ అందరు కాంగ్రెస్ కేసిన వాళ్ళే. మొత్తం ప్రచారంకి కూడా వచ్చినాం వీళ్ళంతా, మేమందరం ప్రచారంకి కూడా. కేసీఆర్ మీద వ్యతిరేకం మీద వేసిరా, రేవంత్ రెడ్డి ముఖం చూసేసిరా? కరెక్ట్ చెప్పండి అబ్బా. కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే వేసినాము. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ కోసం వేసినాము, రేవంత్ రెడ్డి కోసం వేయలే. కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా సీఎం అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవుతాడని చెప్పిర్రా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. ఇంకా నేనే బల్లాల దేవుని, దేవసేనకే నేను వినను. నేనే 3 రంగుల జెండా బట్టి సింగమూల కదిలితే అయింది పని, లేకపోతే ఏ నిరుద్యోగి జెండా 3 రంగులు ఉంటదని ఈయననే కనిపెట్టిండు. మరి మాకు తెలియదుగా 3 రంగుల. అదే కదా నేను అడుగుతున్నా. ఇప్పుడు 3 రంగులు ఉంటాయని ఈయన చెప్పుడేంది? మొత్తం మాకు తెలియదా జెండా 3 రంగులు ఉంటదని? ఏదో 2 పాటలు రాయించుకొని అవే మళ్ళా మోగిచ్చి ఏదో మాకున్న వ్యతిరేకతని క్యాచ్ చేసుకొని నిరుద్యోగ భృతని 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి, ఇప్పుడేమో మెగా డిఎస్సి అది ఇది అని చెప్పేసి మమ్మల్ని మభ్య పెట్టి ఇప్పుడు మొత్తం మమ్మల్ని పక్కకు పెట్టేసిండు మొత్తానికి. పోయే కాలం వచ్చింది, దగ్గరకు వచ్చింది, బరాబర్ చూపిస్తాం మేము. చూపిస్తాం మా సత్తా, నిరుద్యోగుల సత్తా ఏందో చూపిస్తాము. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇంకా కేసులకు కూడా తెగిస్తాం.
కేసులు వేసినా భయపడదా? వేసినా భయపడం. మన గురగుర గుంజుకపోయారు కదా నిన్ను. గుంజుకపోయినా భయపడ్డానా మరి? భయపడ్డానా మరి? ఇప్పుడు వచ్చి మాట్లాడతలేనా? కోడిని గుంజుకపోయినట్టు అది అన్నావు నువ్వు. అదే కోళ్ళ పందాలు చూసినట్టు అందరు చూసు. కోడి ఏంది గొర్రెని గుంజుకుపోయినట్టు గుంజుకుపోయారు. పెట్టలేదు, అన్నం పెట్టలేదు. ఇక నిర్బంధం అంటే ఏందో నేను కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎంత చూసినానో ఇది 18 నెలలనే చూసిన. 10 సంవత్సరాల పాలన ఈ 18 నెలలనే నేను చూసేసిన. అట్లా ఉంది పరిస్థితి. ఇదండి, నిరుద్యోగులు మాత్రం చాలా చాలా కోపంగా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న యాటిట్యూడు, ఏ యాటిట్యూడ్ అయితే నచ్చక కేసీఆర్కు అహంకారం ఉంది. ఏ రాహుల్ ఏందయ్యా నీకు ఎక్కువైందా, అటు చూడు ఇటు చూడు ఇది రాసుకో, వాడేవడరా వీడేవడరా, వాడు అరిస్టోడు మనోడేనా మందోడా అన్నిటి పట్టుకరా, నా చెప్పుని నిలబెట్టినా గెలుస్తుంది, నా ఎడమకాలు చెప్పుతో సమానం. ఇట్లా అవమానకరమైన మాటలు మాట్లాడి నిరుద్యోగులకు ఎప్పుడు టైం ఇయ్యక ప్రజలను కలవకపోతే అహంకారం ఎక్కువైందని చెప్పి కేసీఆర్ను నిరుద్యోగులు ఓడగొడితే నా వల్లనే గెలిచి నా వల్లనే కేసీఆర్ ఓడిపోయిండు అని చెప్పి పాటలు రాపించుకుంటున్న రేవంత్ రెడ్డి నువ్వు నిరుద్యోగులను అవమానిస్తున్నావు. 30 లక్షల మంది మీద ఒక్క పాటను రాపించినవా? నిరుద్యోగుల పుణ్యంతోనే మరి ప్రజాపాలన వచ్చింది, నిరుద్యోగుల పుణ్యంతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నిరుద్యోగులు యూట్యూబ్ ఛానళ్ళు వల్లనే మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నిరుద్యోగులే యూట్యూబ్ ఛానల్లే కేసీఆర్ని ఓడగొట్టి నేను ఒక్క పాట రాపియలేవు. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని బాగా డబ్బులు ఎక్కువైపోయి భారీ భారీ బీజిఎంలు, భారీ భారీ సాంగ్స్, భారీ భారీ సింగర్లు, భారీ భారీ రైటర్లతోని లక్షలు పెట్టి నా వల్లనే వచ్చింది, నేను అన్ని దొక్కినా వీన్ని దొక్కినా, నేను 3 రంగుల జెండా పట్టినా, ఊరూరికినే రాలేదు తెలంగాణ పులిపిడ్డ, ఇన్ని రాపించుకున్నావు. కానీ మా నిరుద్యోగులు పేదవాళ్ళు, హుషారుగాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు ఒక్క పాట రాపించుకోలేదు కాబట్టి నీ పెత్తనం కొనసాగుతుంది. ఎట్లయితే కేసీఆర్ నా వల్లనే తెలంగాణ వచ్చింది, నేను సావుకు ఒక నోరు ఉంటుంది, ఆ నోట్లో నా తలకాయ, నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా పండ్లు, నా నెత్తి, నా ఎంటికలు, నా బ్రెయిన్ అన్ని పెట్టి సావు నోట్లో తలకాయ పెట్టి నేను తెచ్చినాను ఆయన అన్నాడు. ఇప్పుడు నేను కేసీఆర్ని ఒక్కొన్నే ఓడగొట్టినా, నేనే 10 ఏళ్ళు ఉంటా, ఎవడేం బీక్తాడరా అని నువ్వు అంటున్నావు. ఒక ఐటీ సెల్ ఏర్పాటు చేసుకొని ట్విట్టర్లో కూడా కొందరు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని, కొందరు ఏమో లోకేష్ ఫోటో పెట్టుకొని, కొందరు బాలకృష్ణ ఫోటో పెట్టుకొని, కొందరు చంద్రబాబు నాయుడు ఫోటో, కొందరు రవితేజ ఫోటో, కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని నిన్న రాజగోపాల్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగినందుకు ప్రజాస్వామ్యంగా ఇది తప్పు, హైకమాండ్ నిర్ణయిస్తుంది, 10 ఏళ్ళు ఉండడం అనేది పార్టీ వ్యతిరేకం అని అన్న ఒక్క మాటకు విపరీతమైన ట్రోల్ చేపిస్తున్నావు. తెలంగాణ ఉద్యమకారుడు, పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడిన వ్యక్తి, నమస్తే తెలంగాణకు 3 కోట్లు ఇచ్చిన వ్యక్తి, ఒంటరి మహిళలకు 13 కోట్లు పెట్టి 10 ఎకరాలలో జనగామలో ఒక ఆశ్రమం కట్టించిన వ్యక్తి, లక్షలాది మందికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి, మొన్నటికి మొన్న నీ అవసరానికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియు, నువ్వైతేనే ఎంపీగా గెలిపిస్తావు భువనగిరి నుంచి అని నీ అవసరానికి వాళ్ళ ఇంటికి పోయి వాడుకొని చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన మీదనే ట్రోల్ చేపిస్తున్నావు. బీజేపీ నుంచి కాంగ్రెస్కి రండి, మీరు వస్తే నల్గొండ అంతా క్లీన్ స్వీప్ అవుతుందని బతిలాడుకొని రాహుల్ గాంధీతోని, కేసీ వేణుగోపాల్తోని అందరితోని మాట్లాడి ఇప్పుడు మళ్ళీ పార్టీ మారినామని చెప్పి ఆయన మీదనే ట్రోల్ చేస్తుర్రు. మరి అసుంటోని దగ్గరికి మీరు ఎందుకు పోయిర్రు? ఆయనను ఎందుకు బతిలాడిర్రు? మరి ఎందుకు కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు? మరి మందుల సామ్యాలకు హెల్ప్ చేయలేదా? వేముల వీరేశాంకు సపోర్ట్ చేయలేదా? ఎమ్మెల్యేకు బీర్ల ఐలేయకు చేయలేదా? మరి భువనగిరి ఎంపీ కుంభం అనిల్ రెడ్డికి హెల్ప్ చేయలేదా? మునుగోడులో అయినా గెలవలేదా? నిజాం మరి నాగార్జున సాగర్లో కానీ దేవరకొండలో కానీ ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కోటేయలేదా? ఆయనను అవసరానికి వాడుకొని మళ్ళీ ఇప్పుడు ఆయన పార్టీ మారిండని ఆయన మీద ట్రోల్స్ చేపిస్తున్నావు. అంటే రేవంత్ రెడ్డి, నువ్వు కేసీఆర్కు పట్టిన గతే పడుతుంది, మేమేం బీక్తామో పీకమో కానీ పంచభూతాలకు ఎవడైనా భయపడాల్సిందే. వర్షం పడితే, పెద్ద వర్షం పడితే ఎంత పెద్ద రౌడీగాడైనా పారిపోయి ఇంట్లో కూర్చోవాల్సిందే. వర్షానికి, నిప్పుకు, నీళ్లకు, అగ్నికి, భూమికి భూకంపం వస్తే ఎవడైనా భయపడాల్సిందే. కాబట్టి నువ్వు పంచభూతాలకే నువ్వు అవమానించేటట్టు మాట్లాడుతున్నావు, కులాలను అవమానించినట్టు మాట్లాడుతున్నావు. నీ అవసరానికి వాడుకొని మళ్ళీ ఇప్పుడు మా మీద కూడా ట్రోల్ చేపిస్తావు. నిరుద్యోగుల మీద ముదిరిపోయిన బెండకాయలు అంటున్నావు, యూట్యూబ్ ఛానల్ గొట్టంగాళ్ళు అంటున్నావు, వాడు బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ అంటున్నావు. ఇంత అహంకారమైన వ్యక్తి కేసీఆర్ కూడా ఇంత అహంకారం లేదయ్యా. ఇప్పుడే నిరుద్యోగులు సమర శంకారావం ఊదాల్సిందే.
ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగి మరల పడాల్సిందే. మాదిగలను అవమానించిండయ్యా. గొడ్డు తింటారు, గొడ్డు కూర తింటారు వాళ్ళు, ఆ జాతి అంటుండు. చేపలు పట్టుకునే జాతి అని ముదిరాజులను అంటుండు. రజకులను పట్టుకొని బట్టలు ఉతికే జాతి అంటుండు. ఇంత అవమానిస్తే బీసీలకు, ఎస్సీలకు మరి రక్తం ఉడకట్లేదా? ఆకలితోనైనా చచ్చిపోతాం కానీ ఆత్మగౌరవంతో చచ్చిపోం. రేవంత్ రెడ్డి నీకు తల వంచం. నువ్వు బీసీలకు, ఎస్సీలకు, రజకులకు, ముదిరాజులకు, మాదిగలకు, నిరుద్యోగులకు, యూట్యూబ్ ఛానళ్లకు క్షమాపణ చెప్పకపోతే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. నువ్వు గెలిచిన తర్వాత 8 ఎంపీ సీట్లు ఓడిపోయారు. నువ్వున్న మహబూబ్ నగర్ జిల్లా సొంత జిల్లాలో ఎంపీ అవుట్ అయింది. నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న చేవెళ్ళలో ఎంపీగా ఓడిపోయినావు. నువ్వు ఇప్పుడు నివసిస్తున్న జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ కిందకి వస్తుంది, అక్కడ ఎంపీ ఓడిపోయినావు. మల్కాజ్గిరి నీ సిట్టింగ్ ఎంపీ, అది ఓడిపోయినావు. అట్లా 8 ఎంపీ సీట్లు ఓడిపోయినావు. గ్రాడ్యుయేట్ సెలక్షన్లో వస్తే పట్టభద్రులు కర్రు కాల్చి వాత పెట్టి నిరుద్యోగులందరూ నీకు నిరసనగా నిన్ను ఓడగొట్టిర్రు, టీచర్లు ఓడగొట్టిర్రు. అయినా బుద్ధి రాకుండా నేను 10 ఏళ్ళు ఉంటా, ఇన్నేళ్ళు ఉంటా అని చెప్పి ఎవడి సమ్మతం లేదా? నిరుద్యోగులు ఓట్లు అవుతా? ప్రజల అవసరాలు లేవా? నిరుద్యోగులకు 2 లక్షలు ఉద్యోగాలు వేసినావా? నిరుద్యోగ భృతి ఇచ్చినావా? 5 లక్షలు మరి ఒక జాబు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాను, కార్డు ఇచ్చినావా? ఎన్నడన్నా పరామర్శించినావా? టెట్కు కూడా ఫీజు పెంచలేదా? జీవో 29 వద్దురా అంటే దాని మీద కనీసం చర్చలన్నా జరిపినావా? జీవో 46 రద్దు చేసినావా? డిఎస్సి పోస్ట్ పోన్ చేయమనంటే అమ్మాయిలు అర్ధరాత్రి 12 గంటలకు సిటీ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా నడుచుకుంటూ వచ్చి అర్ధరాత్రి కూడా పడుకుంటే పోలీసులతో నువ్వు నిర్బంధించలేదా? కొట్టియలేదా? తిట్టియలేదా? చిక్కడపల్లిలో గ్రూప్ 2 వాయిదా వేయమని చెప్తే పోలీసులతో నిర్బంధించలేదా? నన్ను చంద్రాయనగుట్టలో రాత్రంతా 12, 1 గంట 2 గంటల దాకా చంద్రాయనగుట్టలు ఉంచలేదా? ఒకసారి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఉంచలేదా? ఎంతమంది నిరుద్యోగులను బొల్లారంలో నువ్వు నిర్బంధించినావు? ఎంతమంది నిరుద్యోగులు మాటలు చెప్పుకోలేకుండా ఎంత మదన పడుతున్నారు? నీకు తగిన శాస్తి చెప్తారని తెలియజేస్తూ ఈ వీడియోను చీము నెత్తురున్నోళ్ళు, కిడ్నీ లివర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.